తూర్పుగోదావరి జిల్లాలో ఎస్సీ రిజర్వ్డ్ స్థానం గోపాలపురం. ఈ నియోజకవర్గంలో టీడీపీ 6 సార్లు గెలిచింది. గత ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. చిన్న తిరుపతిగా పేరుగాంచిన ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రం ఈ నియోజకవర్గంలోనే ఉంది. ఈ ప్రాంత ప్రజల్లో రాజకీయ చైతన్యం ఎక్కువే. సిట్టింగ్ ఎమ్మెల్యేకు వైసీపీ టికెట్ కేటాయించలేదు. వైసీపీ నుంచి తానేటి వనిత పోటీకి దిగారు. మద్దిపాటి వెంకట్రాజుకు తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించింది. సంక్షేమ పథకాలు దన్నుగా ఉంటాయి అనే ధీమాలో వైసీపీ పార్టీ కనిపిస్తోంది. అభివృద్ధే ప్రధాన అజెండాగా తెలుగుదేశం పార్టీ ప్రచారాన్ని చేస్తోంది. గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే 19:2లో వచ్చినటువంటి లెక్కలు, అంచనాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 19:2 లేటెస్ట్ రిపోర్టు చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తారీఖున చేసినటువంటి 19:1 సర్వేలో గోపాలపురం నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఒక్కసారి వెనక్కి వెళ్ళి గుర్తు చేసుకుందాం. 19:1 సర్వే ప్రకారం గోపాలపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 49% ఓట్ షేర్ కనిపించింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా 47% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నట్లుగా అంచనా వచ్చింది. ఇక ఇతరులకు 4% ఓట్లు వస్తాయని సర్వేలో తేలింది. పొత్తు రాజకీయాలు, అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి గోపాలపురం నియోజకవర్గంలో 19:2 సర్వేలో భాగంగా వచ్చినటువంటి అంచనాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గోపాలపురం నియోజకవర్గంలో వైసీపీకి అనుకూలంగా 53% ఓట్ షేర్ కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 42% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నట్లుగా లేటెస్ట్ సర్వేలో వెల్లడైంది. అదే సమయంలో ఇతరులకు 5% ఓట్లు వస్తాయని తేలింది. 19:1 సర్వేకు 19 సర్వే 2 మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది? వైసీపీ, టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం. గోపాలపురం నియోజకవర్గంలో 19:1 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థికి 49% ఓట్ షేర్ వస్తుందని అంచనా వస్తే తాజా సర్వేలో 53%కి పెరిగింది. అటు టీడీపీ అభ్యర్థి మద్దిపాటి వెంకట్రాజుకు గత సర్వేలో 47%, తాజా సర్వేలో 42% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇతరులకు గత సర్వేలో 4%, తాజా సర్వేలో 5% ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఓవరాల్గా గోపాలపురంలో వైసీపీ అభ్యర్థికే విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 19:1, 19:2 రెండు సర్వేల్లో గోపాలపురం నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఈ నియోజకవర్గంలో తానేటి వనితకు నియోజకవర్గంలో మంచి పట్టు, ఇమేజ్ కనిపిస్తోంది. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి ఏ మేరకు పోటీ ఇస్తారు అనేటటువంటి అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. గ్రౌండ్లో యాక్టివ్గా వనిత ప్రచారాలు కొనసాగిస్తున్నారు. జగన్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ఆ పార్టీ క్యాండిడేట్ ఆశలు పెట్టుకున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే గోపాలపురంలో టీడీపీకి స్ట్రాంగ్ బేసు, క్యాడర్ సపోర్టు ఖచ్చితంగా కనిపిస్తోంది. ఇక జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి ఇంపాక్ట్ చూపే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వంపై ఉండే సహజ వ్యతిరేకతపై ఆ పార్టీ, ఆ క్యాండిడేట్ ఆశలు పెట్టుకున్నారు. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గోపాలపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో తేలింది.